కేసీఆర్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చాక కేసీఆర్ గారు అప్పుడు ఈ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యిండ్రు, వైస్ ప్రెసిడెంట్ అయ్యిండ్రు. తర్వాత నాన్ననే మదన్ మోహన్ గారి దగ్గర పిఏ ఉంచితే అక్కడ వండుకుంటూ తర్వాత మదన్ మోహన్ గారి మీదనే పోటీ చేసిండ్రు కదా కేసీఆర్ ఫస్ట్ టైం. తెలుసా మీ నాయన తెలుసా విషయం? తెలుసా అండి, నాన్న లేనిది బాబాయ్ రాజకీయమే లేదు కదండి. అప్పుడు పార్టీ పెట్టినప్పుడు కూడా ఫండ్ ఏదో ఇచ్చిందంట. పార్టీ పెట్టినాక ఫండ్ ఇవ్వడం కాదు, కేసీఆర్ అనే వ్యక్తి, ఇప్పుడు కేసీఆర్, అప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకముందు, వ్యక్తి ఎందుకంటున్నా అంటే ఎమ్మెల్యే కాకముందు ఒక వ్యక్తి, టీడీపీ కూడా అప్పుడు పుట్టిన పార్టీ కాబట్టి ఆ పార్టీకి వెళ్ళిన చంద్రశేఖరరావు గారికి ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అంటే ఒక 100 మంది కానివ్వండి, ఒక 1000 మంది కానివ్వండి, అక్కడ గ్యాదర్ చేసేది మా నాన్న చేశారు. అట్లా మా నాన్న అంతా గ్యాదర్ చేసినాక ఆయన వెళ్ళి మాట్లాడేది. అది అన్నీ నాన్నయ్య నడిపించిండ్రు అప్పుడు. ఇప్పుడు నాన్న పేరే రాకుండా చేసేస్తారు. అదే అంటున్నా, అస్సలు తెలియదు. గంగారావు గారు అంటే ఎవరంటే ఎవరికి తెలియదు మామూలుగా. గ్రేటే కేసీఆర్ సార్, గ్రేటే. అంటే ఎవరెవరైతే అప్పుడు స్ట్రాంగ్ ఉండేవాళ్ళు వాళ్ళందరినీ పక్క జరపడంలో గ్రేట్ అయింది. రాజకీయం చేసినాడు, కరెక్ట్ రాజకీయం, పొలిటీషియన్. అంటే లీడర్లది వేరండి, డిఫరెంట్. ఇక్కడ అన్న పేరు రాకుండా చేసేంత పాపాత్ముడు కేసీఆర్ కాదు, కానీ అక్కడ అయినది నడవదు. సో అందుకని ఇప్పుడు రమ్యారావు పొలిటికల్గా బయట కనిపిస్తుంది కాబట్టి కేసీఆర్కి ఒక అన్నున్నాడు అనేది బయటికి తెలుసు. లేకుంటే రమ్యారావు పాలిటిక్స్ లేకుంటే కేసీఆర్కి అన్నున్నాడు అనే వాస్తవం కూడా బయటికి ఎవరికి తెలియదు కదండి. ఇప్పుడు అన్నదమ్ములు చాలా మంది ఏంటంటే ఆస్తి తగాదులో విడిపోతుంటారు. కానీ ఇప్పుడు వీరి అన్నదమ్ములు కేసీఆర్ ప్లస్ మీ నాన్నగారు విడిపోవడానికి కారణం? వాళ్ళు విడిపోలేదండి ఎప్పుడు కూడా. నాన్న బాబాయ్ ఎప్పుడు కూడా విడిపోలేదు. వాళ్ళు చాలా బాగా మంచిగా కలిసి ఉండేవాళ్ళు, ఒకరికొకరు కోఆపరేటింగ్ ఉండేవాళ్ళు. నాన్న చనిపోయాక కూడా నా పెళ్ళి బాబాయ్ చేశాడు. ఎప్పుడైతే ఈ శకుని ఫ్యామిలీ ఎంటర్ అయిందో అప్పుడు మీరన్న కొన్ని చిన్న పిల్లలే కదా మరి. నేను చెప్పని 93లో మా ఫాదర్ చనిపోయారు, 94లో నా మ్యారేజ్ అయింది, 94లో నా మ్యారేజ్ అయ్యాక మా నానమ్మ చనిపోయింది. మా నానమ్మ చనిపోగానే అక్కడ తమిళనాడులో ఎట్లా మన్నార్గుడి మాఫియా ఎట్లా ఎంటర్ అయిందో సేమ్ ఇక్కడ కుదురుపాక మాఫియా ఎంటర్ అయ్యి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. తెలంగాణలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీలు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా. అయితే మీ మ్యారేజ్ మాత్రం కేసీఆర్ చేసిండు. కట్నం ఇచ్చిండు, ఎంత కట్నం ఇచ్చిండు? అప్పుడు 94 అంటే తక్కువ ఉంటుండే కదండి, ఇట్లా కోట్లు ఉండకపోతుండే కదా, లక్షలే ఉంటుండే కదా. అప్పట్లో 2 లక్షలు ఇచ్చిండు మరి మీకు? ఇంకెక్కువ ఇచ్చారు. లక్షల కోట్లేనా? లేదండి, కోట్లు కాదు, లక్షలే ఇచ్చింది అప్పట్లో. మరి గ్రేటే కదండి, మరి మంచిగా టీఆర్ఎస్ పార్టీలు ఉండాలి కానీ బాబాయ్ ఒక్కరు కాకుండా నాకు మేనమామ ఉన్నారు, ఎన్ఆర్ఐ కిషన్ రావు గారు అని. మా మేనమామ కూడా అప్పుడు అమెరికా నుండి రాలేకపోయినా ఆయన కూడా కట్నం ఇచ్చి నా పెళ్ళికి సహకరించారు. అట్లా అంటే మొత్తం ఫ్యామిలీ మాత్రం కేసీఆర్ బాగా చూసుకునేవాడు, ఒకవేళ రాజకీయాల సంబంధం లేకుండా ఉంటే. డెఫినెట్గా. కానీ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మీరు దూరం అయ్యారు చాలా మంది. టీఆర్ఎస్ పార్టీ పెట్టగానే కాలేదండి. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఇంకా 2014లో గవర్నమెంట్ వచ్చింది, 2012 నుంచి అప్పుడు దూరం కావాల్సి వచ్చిందండి. అంటే దూరం చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిందంటే కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ అయ్యారు 2006 బై ఎలక్షన్లో. అప్పటి నుంచి ఈ శకుని ఫ్యామిలీ మమ్మల్ని హరీష్ను కానీ నన్ను కానీ ఇబ్బంది పెట్టుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తే ఇంకా హర్డ్ అయ్యి బయటికి రావాల్సి వచ్చింది. ఆయన ఒకడే ఇంతమందిని పార్టీ పరంగా ఇబ్బందులు చేశాడు, కుటుంబ పరంగా ఇబ్బందులు చేశాడు, అన్ని రకాల ఇబ్బందులు చేసేసింది. ఏం జరుగుతుందో పెద్ద ఆయనకు తెలియదు, మేమైనా చెప్పి బాధ పెట్టలేము, వీళ్ళు బయట చేసేది అట్లా ఉంటుండే. కేటీఆర్ ఉన్నారు, కవిత ఉన్నారు, మీ వాళ్ళే కదా, మరి వాళ్ళ చెప్పలేదు మీ ఇట్లా జరుగుతుంది, నాకు అన్యాయం జరుగుతుంది. కేటీఆర్ కవిత 2005 వరకు వాళ్ళు అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళు 2006లోనే వచ్చారు. వచ్చాక కూడా ఇంకెట్లా అయిపోయింది, వీళ్ళు చెప్పిందే వేదం అనేటట్టు వాళ్ళని కూడా అట్లా మౌల్డ్ చేసేసి. చెప్పాను కదండి, మన్నార్గుడి మాఫియా ఎంత పవర్ఫుల్లో, ఇక్కడ ఈ కుదురుపాక మాఫియా అనేది అంత పవర్ఫుల్.
ఎప్పటిదాకా నడుస్తుందో అంటే ఇప్పుడు తమిళనాడులో జయలలిత గారు ఎట్లా పోయినరు శశికళ నడిపితే ఇక్కడ ఈ కుదురుపాక మాఫియాకు కూడా శశికళనే హెడ్ కదండి. అవునా? అవునండి, సంతోష్ వాళ్ళ అమ్మ పేరు శశికళనే. అయితే మరి ఈమె ఏందో కవిత మంది లిక్కర్ స్కామ్ అది నిజమేనా? ఈ మీలాగే నేను వింటున్నాను, మనందరం చూస్తున్నాం కదా. మీలా మేము వేరే మీరు వేరే మేడం. మేమేమో పేపర్లో చదువుతాం, టీవీలో చూస్తాము. మీరు ఇంకా కొంచెం ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి మీకు ఇంకొంచెం ఆ ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది మొత్తం ఫైళ్ళతో సహా వచ్చేస్తాయి మీ దగ్గరికి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న ఇంట్లో కూర్చున్నా కూడా ప్రగతి భవన్లో ఈరోజు కేసీఆర్ ఏం కూర తిన్నాడు, కవిత ఏం కూర తిన్నది మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. లిస్ట్ వచ్చేస్తుంది మీకు. మీరు కూడా అట్లాంటి అక్కడ ఏం జరిగినా మొత్తం వచ్చేస్తుంది మీకు, అవునా కాదా? అవునండి. అందుకని దాంతో ఆడుతుంది లెక్క. అక్కడ కూడా నా అభిమానులు ఉంటారు కదా, అభిమానమే అభిమానులు ఉంటారు కదా నాకు కూడా. ఇప్పుడు మీరంటే అభిమానించే వాళ్ళు చాలా మంది ప్రగతి భవన్ ఉన్నారు కూడా. అయితే తెలియదు మీకు లిక్కర్ స్కామ్ లో కవిత ఉందా లేదా అని? లిక్కర్ స్కామ్ల కవిత ఉంది అనే ఆరోపణలతోటి కేసీఆర్ గారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది 100% నిజం. కేసీఆర్ గారికి తీవ్ర ఒత్తిడి అవుతుంది, మానసిక క్షోభ అవుతుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి కానీ ఆయన గవర్నమెంట్కి కానీ ఇబ్బందికరమయ్యే పరిస్థితి ఈ లిక్కర్ స్కామ్. ఈ గతంలో ఎన్ని తీవ్రమైన ఇబ్బందులు వచ్చినా, ఒడిదొడుకులు వచ్చినా, సమస్యలు వచ్చినా కేసీఆర్ గారు ధైర్యంగా ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు అట్లా ఎదుర్కొనే పరిస్థితి లేకుండా ఈ దిక్కుమాల లిక్కర్ స్కామ్ వచ్చింది. ఈ లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నది అనే ఆరోపణ రావడానికి సూత్రధారి కూడా ఈ శకునే. మరి గ్రహించలేదా మేడం? నేను మోసపోతున్నా, నా అడ్డం పెట్టుకొని శకుని మామ ఇట్లా చేస్తున్నా అని చెప్పి కవితమ్మ అర్థం చేసుకోలేకపోయిందా? లేదండి, శకుని ఎట్లా చేస్తాడు అని అంటే, ఇంకా ఈ తర్వాత కేటీఆర్ అవుతాడా సీఎం, హరీష్ రావు అవుతాడా సీఎం, ఎవరైతారో ఏమో, మన జాగ్రత్తలో మనం ఉండాలి, మనం కూడా దోసుకోవాలి, మనం కూడా ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి, ఎంపీలను కొనుక్కోవాలంటే డబ్బులు ఉండాలంటే ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే ఈజీ మనీ వస్తుంది అనే దాంట్లో అట్లా చేస్తాడు. కాబట్టి అందులో ఆ సాలగూడలో కవిత చిక్కుకుంది. మరి హరీష్ రావు సపోర్ట్ ఎంతవరకు ఉంది మీకు? ఒక మరిదిగా సపోర్ట్ ఉంటుంది. టీఆర్ఎస్ నాయకునికి ఉండదు నాకు. అదే, ఆయన వేరే పార్టీ, నేను వేరే పార్టీ కాబట్టి ఆబ్వియస్గా ఉండదు. ఒక మరిది ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది కాబట్టి, ఇప్పుడు బీఆర్ఎస్లోకి మీరు ఏ పార్టీ లేరు కాబట్టి మీరు పిలిస్తే వెళ్తారా? వెళ్ళాను. డైరెక్ట్ కవిత ఫోన్ చేసి రమ్మంటే అస్సలు మీ బాబాయ్ ఫోన్ చేసి పోనీ శకుని మామ రమ్మంటే అమ్మ రా అంటే చెక్కిన నా గేట్లకు ఎంటర్ అయ్యే క్వాలిటీస్ కూడా వాడికి లేవు. గేట్లకి ఇంటికి ఎంటర్ అవుతారు మేడం. ఫోన్లో మాట్లాడతారు మీతో. నేను ఫోనే లిఫ్ట్ చేయ కదండి. నా నెంబర్ నుంచి మాట్లాడతాడు పొరపాటున. నేను కట్ చేస్తా కదా కాల్. నేను బ్లాక్ లో పెట్టేస్తుంది నీ నెంబర్, నీకు కాల్ వస్తాయి. మీ ఫోన్ కాబట్టి మీ నెంబర్ నాకు దగ్గర ఉంటుంది కాబట్టి లిఫ్ట్ చేస్తా. మీరు అట్లా వాడితో మాట్లాడిస్తే కట్ చేస్తా. అక్కడ ఆయన నుంచి అయితే పోరు మీరు అడిగి. అసలు ఆయన నా ఎడమ కాలు చెప్పు కింద దుమ్ముతోటి సమానం అండి. ఇంకా మాట్లాడకు ఇక, ఓకే శకుని ఇంత క్లారిటీ చెప్పింది. ఒకవేళ నేను అన్నట్టుగా పార్టీల నుంచి మీరు అనుకున్న ఆ శకుని పక్కకి వెళ్ళిపోతే మీరు ఆ పార్టీలతో కలవడానికి ఇష్టపడతారా? అది జరగని పని అండి. అంటే మీకు నచ్చని వ్యక్తి అక్కడ ఉన్నారు, శకుని అన్నారు, సంతోష్. శకుని అక్కడి నుంచి జరగడము జరగని పని. ఒకవేళ జరుగుతే అది జరగని పని, అంత క్లారిటీ జరగని పని అండి. అది తమిళనాడులో ఏమైంది, జయలలితనే మీదికి పోయింది. శశికళ ఎక్కడ ఉంది? వాళ్ళు జరిగినరా? జయలలిత గారికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా వాళ్ళకి దగ్గర? ఎవరున్నారు? పోయస్ గార్డెన్ ఎవరి పరం అయిపోయింది. అట్లాగే ఇక్కడ ప్రగతి భవన్ కూడా. పోయస్ గార్డెన్ అంటే మన సికింద్రాబాద్ ఇక్కడ ఉన్నది, మన హైదరాబాద్ లో అదేనా మేడం పోయస్ గార్డెన్ అంటే? కాదండి, తమిళనాడులో ఉంది. ఇక్కడ కూడా కబ్జా చేసినట్టు కదా, అది అవునా? అవునంటున్నారు. మేమంటే అవును అంటున్నారు, అవును అంటానే రావాలి. మీరు కూడా అట్లా అంటే ఎట్లా మేడం? అంటే నాకు అథెంటిక్ గా తెలియాలి కదండి, తెలియంది నేను ఎట్లా అంటాను? సరే అది పోనీ కానీ మీ మ్యారేజ్ ఏ సంవత్సరాలు అయింది అన్నారు? 94 అండి. 94. అప్పుడు 94. అప్పుడు మీ పెళ్లికి విఐపీలు ఎవరెవరు వచ్చారు? చంద్రబాబు గారు తప్ప అందరు వచ్చిండ్రండి. అవునా? అంత అంటే మీ నాయనని చూసి కేసీఆర్ చూసి ఆగురాబాయ్, మీ నాయనని చూసా కేసీఆర్ చూసా? ఇద్దరిని చూసండి. అవునా? ఇద్దరిని చూసి. ఇప్పుడు నాకు చెప్పండి, చంద్రబాబు పిలవలేరా? ఆయన ఎందుకు రాలే? ఏమోనండి మరి అప్పుడు ఏముండేనో. మేమంటే రాలే, మాకైతే పిలవలేదు కాబట్టి మేము రాలే. ఇప్పుడు చంద్రబాబు కూడా పిలవలేదు. నా కొడుకు పెళ్లికి పిలుస్తాను మిమ్మల్ని. కొడుకు పెళ్లికి వద్దు తీవా? పెద్ద కొడుకు చిన్న కొడుకు? పెద్ద కొడుకు పెళ్లికి. ఓకే డన్. ఇద్దరు కొడుకుల పెళ్లికి ఇద్దరిని పిలుస్తాను. పార్సల్ తీసుకుపోవచ్చు కదా వచ్చి. అప్పుడు ప్రగతి భవన్ నుంచి ఎంతమంది వస్తారు చూడాలి అప్పుడు. అప్పుడు మీరు అనుకున్న ఆ శకుని అంటే పిలువారా? ఆలయం పిలువారా?
ఇందాక చెప్ప నా ఎడమ కాలు ఎడమ కాలు చెప్పు కింద పెళ్ళి కూడా, దుమ్ముతో పెళ్ళికి. నా గేట్లకు ఎంటర్ అయ్యే క్యాలిబర్ లేని వాళ్ళు నా కొడుకు పెళ్ళికి నేను ఎట్లా ఆహ్వానిస్తా అండి? నా ఎడమ కాలు చెప్పు కింద దుమ్ము అనుకున్న వాళ్ళని చెప్పు కింద దుమ్ము దులుపుకుంటాం కానీ దాన్ని రాసుకుంటామా? మంచి స్ట్రాంగ్గా మొత్తం చాలా స్ట్రాంగ్ ఇంత స్ట్రాంగ్ మహిళని ఎక్కడ చూడలేదు నేను, ఇంత స్ట్రాంగ్ అట్లా కాదు నిజంగా మేడం. మీ మీ ఏదో కొన్ని ఫామ్ హౌస్ ఏదో కొంచెం కబ్జాలో పెట్టినట్టు అంటారు, కరెక్టేనా? దానికోసం ఏమైనా దూరం పెట్టింది? ఫామ్ హౌస్ కాదండి, నాకు ఒకటి క్వారీస్ ఉండే గ్రానైట్ ఏరియాలో ఓకే. ల్యాండ్ ఉంది. ఉమ్, నా ల్యాండ్లో అండర్ గ్రౌండ్లో గ్రానైట్ ఉంది. ఉమ్, అది ఉన్నది 2.5 ఎకరాలే. ఓకే. దాని పక్కకు గవర్నమెంట్ క్వారీస్ ఉన్నాయి. ఆ హిట్ టీవీ యాప్